అలానే సిఎస్ రావు కొన్ని విషయాలు కొన్ని పదాలు యాక్చువల్గా వినిపించకూడదు, వినకూడదు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వినడానికి ఇష్టం లేకపోయినా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావు గారు నోరు తెరవట్ల. ఎస్ఐబి మాజీ చీఫ్ 4 రోజుల నుంచి ఆయన విచారిస్తూ ఉంటే ఆయనైతే నోరు తెరవట్ల. పోనీ అంతకు ముందు ఉన్నటువంటి డేటాను మొత్తం తీద్దామంటే దాన్నేమో తగలబెట్టేశారు, కొంతేమో నీటిలో మూసీ నదిలో వేసేశారు. హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు తగలబెట్టేశారు. ప్రణీత్ రావు డిఎస్పి ఎస్ఐబి మాజీ, అలాగే సిఐగా ఉన్న భుజంగరావు, వీళ్ళ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం నోరు తెరవట్లా. సరే, దాంతో ప్రభాకర్ రావు గారిని విచారించిన ఉపయోగం లేదని చెప్పేసి సిట్ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ లోపే పొలిటికల్ కోణం మొదలైంది, పొలిటికల్ రాద్ధాంతం మొదలైంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎవరిని చేశారు, ఎందుకు చేశారు అనేది చాలా క్లియర్గా గజ్జల కాంతం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ లీడరు ప్రెస్ మీట్ పెట్టి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించేశారు. నేరుగా పార్క్ అయ్యత్ దగ్గరికి తీసుకెళ్లారు ఈ ఫోన్ ట్యాపింగ్ని. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి పార్క్ అయ్యత్కి, హయ్యత్ హోటల్కి లింక్ చేశారు ఫోన్ ట్యాపింగ్ని. మరి పార్క్ అయ్యత్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏంది అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వీడియో ఇంకోటి శ్రీరెడ్డిది బయటకు వచ్చింది. శ్రీరెడ్డి పార్క్ అయ్యత్ గురించి చెప్పింది, కొన్ని సీక్రెట్స్ చెప్పారు. గజ్జల కాంతం అయితే అసలు కంప్లీట్గా కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. మొత్తం అసలు దారుణమైనటువంటి పదాలతోటి చెప్పారు. సో ఈ దారుణమైన పదాలను నేను వినిపిస్తాను, కొన్ని వినకూడదు, కానీ తప్పదు, ఆడియో వినిపిస్తాను నేను. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా చిన్నప్పుడు అని నువ్వు ఏమని పిలిపించుకున్నావు, దానికి సో ఈ మాత్రం కొంచెం మా వాళ్ళు అక్కడక్కడ కొంచెం నొక్కేస్తారు వాయిస్ని బూతుల దగ్గర. పార్క్ అయితే చెప్పు నీ సంగతి, ఇది వాస్తవం కాదా? అది 6-3 ఎమ్మెల్యే అయినట్టు వాని కారులో ఎక్కించుకొని పార్క్ అయితే దించి ఆ షూట్ కు పంపించేది వాస్తవం కాదా? అది పార్క్ అయితే ఒక షూట్ తీసుకున్నారట. పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలేదు. అది ఆ షూట్ లోకి హీరోయిన్లు పంపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన చెప్తున్నాడు. ఈ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది. మొత్తం ఇక్కడ కొంచెం వాయిస్ నొక్కేయండి అమ్మా, కొంచెం బూతులు వస్తున్నాయి ఆయనకి. ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లొంగ తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది. ఎందుకు తొందర పడుతున్నావు? టేప్ తోని యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, టేప్ తోని యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. సో ఇక్కడ కూడా కట్ నొక్కేసేయండి, వాయిస్ నొక్కేసేయండి బూతులు వచ్చిన దగ్గర. పాపం హీరోయిన్లు ఆడపిల్లలు కూడా నువ్వు లంగా తీసుకున్నావు. సో నొక్కేయండి అమ్మా, బూతులు నొక్కేయండి. ఒక్కటి కాదు, 2 కాదు, నీ గురించి చెప్తే మీడియా ముందట. సో ఇది గజ్జల కాంతం గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరిని చేశారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. 11 మంది జడ్జెస్ ఫోన్లు ట్యాప్ చేశారనేది సిట్టే చెప్తోంది. దాంట్లో ఒక మహిళా జడ్జి కూడా ఉన్నారని చెప్తున్నారు. పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్, జర్నలిస్టులు, వాణిజ్యవేత్తలు, సెలబ్రిటీస్, హీరోయిన్స్, ఇలా ఎవరిని వదల ఫోన్ ట్యాపింగ్ అందరూ చేశారు. మరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు అని అంటే, పార్క్ అయ్యత్ హోటల్లో ఉన్నటువంటి ఒక సూట్కి హీరోయిన్స్ని పంపించారని చెప్పి గజ్జల కాంతం గారు చెప్తున్నారు. మరి గజ్జల కాంతం గారు చెప్పేది నమ్ముదామా అని అంటే వద్దు, నమ్మొద్దు. ఇప్పుడు ఇంకొక
ఆడియో చూపిస్తా. ఎవరిది? శ్రీరెడ్డి గారు. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అప్రిషియేట్ చేయొచ్చు. సరే, ఆవిడ పర్సనల్ ఎలా ఉన్నా కానీ ఆవిడ చేసినటువంటి ఉద్యమాన్ని మాత్రం మనం కాదనలేము. సో ఆవిడ చేసినటువంటి ఉద్యమాన్ని అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. ఆ కాస్టింగ్ కౌచ్ మీద అందరూ రెస్పాండ్ కూడా కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ రెస్పాండ్ అయ్యారు కూడా. ఇప్పుడు ఈ పార్క్ హెత్ కోట్ల ఓట్ల గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి కేటీఆర్ గారితో ఒక డిన్నర్ రేట్ కి వెళ్ళాలి అనేది నా ఇది అని చెప్పి మా డ్రీమ్ అని చెప్పి నేను ఆల్రెడీ పెట్టాను. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కేటీఆర్ గారితో ఒక డిన్నర్ రేట్ కి వెళ్ళాలి అనేది నా ఇది అని చెప్పి మా డ్రీమ్ అని చెప్పి నేను ఆల్రెడీ పెట్టాను. సో ఈయనకైతే ఒక డ్రీమ్ అంట కేటీఆర్ గారితో వెళ్ళాలని. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అంటే ఇవి అదే ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారు? పార్క్ హయ్యత్ హోటల్కి కొంతమంది తన స్నేహితులు కూడా వెళ్ళారు ఆ సూట్లోకి. సో వాళ్ళ స్నేహితులతో తాను కూడా డిన్నర్ డేటింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఏ స్థాయిలో పార్క్ హయ్యత్ హోటల్లో ఆ సూట్లో ఏం జరిగింది అనేది మీ క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను చెప్పవసరం లేదు. అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం, తర్వాత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ కావాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులమని చెప్పి తెలంగాణ సమాజాన్ని తమ వైపు తిప్పుకొని అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశారు అని అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ని అడ్డు పెట్టుకొని ఏం చేశారు అని అంటే పారిశ్రామికవేత్తల దగ్గర భారీ ఎత్తున నిధులు సమీకరించుకున్నారు. పార్టీకి 100 కోట్ల రూపాయలు ఫండింగ్ తీసుకొచ్చుకున్నారు. లాస్ట్కి ఆ ఫండింగ్ ఏం చేయాలో అర్థం కాక దేశకి నేత అంటూ హోర్డింగ్లు పెట్టుకుని దేశం మొత్తం రాజ్య వేలాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి అనేటువంటి దాన్ని పెట్టారు. పెద్ద ఎత్తున కొన్ని 100 కార్లతోటి ర్యాలీగా కేసీఆర్ గారు మహారాష్ట్ర వెళ్ళారు. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఆ రాష్ట్రానికి వెళ్ళి సహాయం చేశారు. తెలంగాణ డబ్బుని ఆర్థిక సహాయంగా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి చనిపోయిన రైతు కుటుంబాలకు అందజేశారు. మరి 2014 నుంచి 2023 మధ్యలో ఇన్ని వేల కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. ఆత్మహత్యలకు పాల్పడినటువంటి ఆ వేల కుటుంబాలకి కేసీఆర్ గారు ఏం చేశారు అనేది ఇప్పుడు ఉద్యమకారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1000 మంది అమరులయ్యారని చెప్పి చెప్తూ ఉంటారు. దానికంటే 3 రెట్లు 2014 నుంచి 2023 మధ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయకుండా వేరే రాష్ట్రాలకి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడానికి వెళ్ళారు. ఎందుకు? దేశకి నేత అయిపోవాలని. అసలు విషయం ఏంటంటే ఈ 100 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా పార్టీ ఫండ్, వీటిని వైట్లోకి మార్చుకోవాలి. వైట్లోకి మార్చుకోవాలంటే పార్టీని విస్తరింపజేసి దాన్ని వైట్లోకి మార్చుకోవాలి. ఇది కథ అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అని అంటే ఇండస్ట్రీస్ల నుంచి, సెలబ్రిటీస్ నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, వాళ్ళ నుంచి డబ్బులు గుంజుకోవడానికి. మరి హీరోయిన్ ట్యాప్ ఎందుకు హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేశారని అంటే ఇప్పుడు గజ్జల కాంతం గారు అలాగే శ్రీరెడ్డి గారు ఏం చెప్తున్నారు అనేది నేను ఆడియో వినిపించాను. వీడియో కూడా నా దగ్గర ఉంది, ఆడియో వినిపించాను. ఇది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ మొత్తం సినిమా కెరీర్ మొత్తం పోయింది. ఆ హీరోయిన్ గురించి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని కూడా పెటాకులు చేసి మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఒక లీడరు ప్రయత్నం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? హయ్యత్ హోటల్లో ఏం జరిగింది? హయ్యత్ హోటల్లో ఆ సూట్లో
ఏం జరిగింది అనేది గజ్జల కాంతం గారు చెప్తున్నారు కదా, అది నమ్మశక్యంగా ఉందా, ఇదంతా ఫేక్ అనుకోవాలా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.